అనేక రోజుల నుంచి కూడా కల్తీ నెయ్యి మీద విచారణ జరుగుతూ అదేవిధంగా నివేదికలు గవర్నమెంట్ సిట్ ద్వారా విచారణ చేపించి ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే నిన్న అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులైనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు దేవుడిని పటాలు పెట్టుకొని అసెంబ్లీలో రాజకీయం చేయడం అనేది చాలా తీవ్రంగా భారతీయ జనతా పార్టీ అదేవిధంగా కూటమి ప్రభుత్వం దీన్ని ఖండిస్తుంది. కౌన్సిల్లో మున్సిపల్ ఏదైతే ఎమ్మెల్సీ సభలో మండలి సభల్లో ఏదైతే వాళ్ళు దేవుడి ఫోటోను పెట్టుకుని అసభ్యకరంగా మాట్లాడడం అదేవిధంగా చెప్పులతో మనం మన కుటుంబంలో ఇంట్లో జరిగేటప్పుడు దేవుడు పటాన్ని తీసుకెళ్లేటప్పుడు కూడా మనం చెప్పులు లేకుండా మనం స్నానం చేసి శుద్ధంగా అన్ని కూడా పూజలు చేసుకుని మనం వ్యవహరిస్తాం. అటువంటి దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని అగౌరవపరుస్తూ అసెంబ్లీలో శాసన మండలిలో వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా చివరలో వాళ్ళ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత ఆ పటాలన్నీ కూడా ఏదైతే చెత్త కుప్పలో పారేసినట్టు దేవుడి మీద గౌరవం లేనటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడంటే అక్కడ పారేసి వాటిని కాళ్ళతో చేతులతో తొక్కడం గందరగోళం చేసినటువంటి పరిస్థితిని మనందరం కూడా నిన్న చూడడం జరిగింది. దీన్ని మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే దేవుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని కనీసం ఇవ్వలేనటువంటి వాళ్ళు నైతికంగా వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు కూటమి పార్టీలన్నీ కూడా కలిసి ఈరోజు ప్రెస్ మీట్ని అన్ని జిల్లాల్లో కూడా నిర్వహించడం జరుగుతుంది. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 3 కంచి పట్టు శారీస్ 4500. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.